మంత్రి రాయబారం విన్న వెంటనే మహిషాసురుడు తన వృద్ధ మంత్రులను సమావేశపరిచాడు. ఏం చేద్దాం? ఈ స్త్రీ ఎవరో శాంభరి మాయలాగా ఉంది. బాగా ఆలోచించి ఉపాయాలు చర్చించి ఏం చేయాలో చెప్పండి అని అన్నాడు. మంత్రులంతా ఒకే అభిప్రాయంతో మాట్లాడడం మొదలుపెట్టారు. మహాసుర, నిజం చెప్పడం, మంచి చెప్పడం పండితుల లక్షణం. కొన్నిసార్లు మంచి మాటలు అప్రియంగా ఉండవచ్చు, ఔషధంలాగా. కానీ అవి తప్పక మంచి చేస్తాయి. సత్యాన్ని చెప్పేవారు, వినేవారు చాలా అరుదుగా ఉంటారు. కానీ అబద్ధాలు చెప్పేవారు చాలామంది ఉంటారు. సత్యస్య శ్రోత మంత చ దుర్లభః పృథివీపతే వక్తాపి దుర్లభః కామం బహవశ్చాటు భాషకాః. ఓ రాజా, సత్యాన్ని వినేవారు, ఆలోచించేవారు అరుదు, చెప్పేవారు కూడా అరుదే. కానీ అబద్ధాలు చెప్పేవారు చాలామంది ఉంటారు. కాబట్టి మహారాజా, ఈ విషయంలో మేము తొందరపడి ఏ నిర్ణయం చెప్పలేము. అసలు ఎవరికి ఏది మంచో చెడో చెప్పగలిగిన వారు ఈ 3 లోకాలలోనూ లేరు అని అన్నారు. మంత్రుల మాటలు విని మహిషాసురుడు చిన్నగా నవ్వాడు. మంత్రివర్యులారా, మీరంతా ఒక్కొక్కరుగా మీ అభిప్రాయాలను చెప్పండి. అవన్నీ విని నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. చాలామంది అభిప్రాయాలను తెలుసుకొని మళ్ళీ మళ్ళీ ఆలోచించి మంచిని నిర్ణయించాలి కదా అని అన్నాడు. బహూనాం మతమాజ్ఞాయ విచార్య చ పునః పునః యచే యస్తద్ధి కర్తవ్యం కార్యం కార్య విచక్షణైః. అనేక మంది అభిప్రాయాలను తెలుసుకొని మళ్ళీ మళ్ళీ ఆలోచించి ఏది మంచిదో అది చేయాలి. అప్పుడు విరూపాక్షుడు అనే మంత్రి మొదటగా, మహారాజా, ఒక ఆడది మాట్లాడిన బెదిరింపు మాటలను ఎందుకు పట్టించుకుంటున్నారు? నీ వంటి మహావీరులు భయపడతారా? ఇది నీకు అపకీర్తి. నేను ఒక్కడినే వెళ్ళి ఆ చండికను చీల్చి చెండాడి వస్తాను. నువ్వు నిర్భయంగా ఉండు. అవసరమైతే కొంత సైన్యాన్ని తీసుకెళ్తాను. సర్పపాశాలతో బంధించి ఆ స్త్రీని నీ పాదాల దగ్గర నిలబెడతాను అని చెప్పాడు. విరూపాక్షుడికి తోడుగా దుర్ధరుడు ఆలోచిస్తే ఆ స్త్రీ కామాతుర అనిపిస్తోంది. ఇలాంటి స్త్రీలు ప్రియుడి పట్ల వ్యంగ్యంగా మాట్లాడతారు. రణరంగంలో నిన్ను బాణాలతో చంపుతాను అని ఆమె అన్నదంటే అది చూపుల బాణాల గురించి అయ్యుంటుంది. ఎందుకంటే విష్ణు మహేశ్వరులకే నిన్ను చంపే శక్తి లేదు. ఆమె బాణాలతో చంపుతుందా? అసాధ్యం. రణరంగంలో పడగొడతాను అంటే పడక గదిలో ఓడిస్తాను అని అర్థం. ఆమె మాటల్లో ఈ వ్యంగ్యం గ్రహించడానికి కామశాస్త్రం తెలిసిన అనుభవం ఉండాలి. అందుకే మంత్రి తప్పుగా అర్థం చేసుకున్నాడు. అందుకే ఆయుధాలు శస్త్రాలు వద్దు, నన్ను పంపించు, మంచి మాటలతో ఆమెను నీ దగ్గరికి తీసుకొని వస్తాను అని అన్నాడు. దుర్ధరుడి అభిప్రాయంతో విభేదిస్తూ తామ్రుడు వీరావేశంతో గొంతు చించుకొని, మహారాజా, రసాలు వ్యంగ్యాలు లేవు. ఆమె కామాతుర కాదు, ప్రేమలో లేదు. ఒక నిరాధారమైన స్త్రీ 18 చేతులతో వింత ఆయుధాలతో ఉంది. ఇది ఏదో వింత అనిపిస్తోంది. ఆమె మృత్యుదేవత అయి ఉండొచ్చు. ఇటీవల మన రాక్షసులందరికీ దుస్వప్నాలు, చెడు శకునాలు కనబడుతున్నాయి. ఇదంతా ఈ నేపథ్యంలో ఆలోచించండి. ఒక చిన్న పిల్ల భయం లేకుండా నిలబడి యుద్ధానికి పిలుస్తోంది. ఆమె మనిషి కాదు, రాక్షసి కాదు. దేవతలు నిన్ను మోసం చేయడానికి సృష్టించిన దివ్య స్త్రీ అయి ఉండొచ్చు. నేను నిన్ను భయపడమని చెప్పడం లేదు, పారిపోదామని కూడా చెప్పడం లేదు. యుద్ధమే చేద్దాం. ఏది జరగాలో అది జరుగుతుంది. దాన్ని ఎవరూ ఆపలేరు కదా అని అన్నాడు. తామ్రుడి మాటలు మహిషాసురుడికి నచ్చాయి. వెంటనే ఆజ్ఞాపించి, తామ్ర, యుద్ధానికి సిద్ధమై వెళ్ళు. ఆమెను జయించు. సాధ్యమైతే ప్రాణాలతో బంధించి తీసుకొనిరా, లేకపోతే చంపేసిరా. నువ్వు చాలా తెలివైన వాడివి. అక్కడికి వెళ్ళగానే ఆమె మనసును అర్థం చేసుకోగలవు. ఆమె కామంతో వచ్చిందా లేక శత్రుత్వంతో వచ్చిందా ఇవన్నీ తెలుసుకొని యుద్ధం అవసరమైతే యుద్ధం చెయ్యి. పిరికితనం వద్దు, అలాగని అతి ధైర్యం కూడా వద్దు. ఆమె మనసును అర్థం చేసుకొని ప్రవర్తించు అని అన్నాడు. కాతరత్వం నా కర్తవ్యం నిర్ణయత్వం తథా నచ యాదృశం హి మనస్తస్యాః కర్తవ్యం తాదృశ్యం త్వయా. పిరికితనం వద్దు, అతి ధైర్యం కూడా వద్దు. ఆమె మనసు ఎలా ఉందో నువ్వు కూడా అలాగే ప్రవర్తించు. ప్రభువు ఆజ్ఞను శిరసా వహించి తామ్రుడు నమస్కరించి సైన్యంతో బయలుదేరాడు. మార్గమధ్యంలో ఎదురైన అవశకునాలకు భయపడ్డాడు. తనకు చావు దగ్గరకు వచ్చిందని అనుకున్నాడు. అయినా ముందుకు సాగిపోయాడు. సింహంపై కూర్చున్న మహాదేవిని చూశాడు. దేవతలు ఆమెను స్తుతిస్తున్నారు. తామ్రుడు ఒంటరిగా ఆమె దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించి మధురంగా మాట్లాడాడు. దేవి,
మా రాజు మహిషాసురుడు నీ రూపం గుణాల గురించి విని నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు అతన్ని వరించి మహారాణిగా 3 లోకాలను పాలించు. నీకు ఈ భయంకరమైన ఆయుధాలు ఎందుకు? నీ చేతులు పద్మాలలాగా సున్నితంగా ఉన్నాయి. పూలను పట్టుకోవాలి, కానీ ఈ బరువైన ఆయుధాలను కాదు. కరభోరు కిమర్దంతే గృహీతాన్యాయుధాన్యలం పుష్పకందుక యోగ్యాస్తే కరాహ కమల కోమలాహ. ఓ సుందరి, ఈ ఆయుధాలు ఎందుకు? పూలబంతులను పట్టుకోవడానికి సరిపోయే నీ తామరుల వంటి చేతులు కోమలంగా ఉన్నాయి. నీ కనుబొమ్మలే ఒక ధనస్సు, నీ కడగంటి చూపులే బాణాలు. వేరే బాణాలు ఎందుకు? యుద్ధం అనేది చాలా బాధాకరమైనది. నీకు ఈ బాధ ఎందుకు? మమ్మల్ని ఆదరించి మా ప్రభువును భర్తగా స్వీకరించు. నీకు అన్ని కోరికలు తీరుతాయి. యుద్ధం సందేహమే, కష్టాలు మాత్రం ఖాయం. శాశ్వతంగా రాజ్యభోగాలు అనుభవించు. నీకు ఒక అందమైన బిడ్డ పుడతాడు. నా మాట విని సుఖపడు అని బతిమలాడాడు. తామ్రుడి ప్రసంగాన్ని జగదంబ పరిహసించి మేఘంలా గంభీరమైన గొంతుతో ఇలా బదిలిచ్చింది. తామ్రాసురా, వెంటనే తిరిగి వెళ్ళు. నీ ప్రభువుకి చెప్పు, ఇంతటి బుద్ధిహీనుడిని నేనెక్కడా చూడలేదు. కామంతో జ్ఞానం కోల్పోయినట్టున్నాడు. అతనికి చెప్పు, నేను నీకు జన్మనిచ్చిన తల్లి లాంటి దానిని, గడ్డి తినేదానిని కాదు. నాకు కొమ్ములు లేవు, తోక లేదు. నేను ఒక బర్రెను కాదు. నేను ఇంద్రుడిని కూడా వరించను. ఇక ఈ పశువును వరిస్తానా? ఏ గుణం చూసి వరించాలి? నాకు భర్త ఉన్నాడు. ఆయన సృష్టికర్త, అన్నిటికీ సాక్షి, అనంతుడు, సర్వజ్ఞుడు. అటువంటి భర్తను వదిలి ఈ మూర్ఖుడైన మహిషుడిని వరించమంటావా? ప్రబుద్ధ్యా యుధ్యతాం కామం కరోమి యమవాహనం అథవా మనుజానాం వై కరిష్యే జలవాహకం. మేల్కొని యుద్ధం చేయి. నేనే నిన్ను యముడికి వాహనంగా చేస్తాను, లేదా మనుషులకు నీళ్లు మోసే బర్రెగా చేస్తాను. లేకపోతే బతకాలని కోరిక ఉంటే పాతాళానికి పారిపోమ్మని చెప్పు. నీ ప్రభువుతో కలిసి యుద్ధానికి రా. బంధుమిత్రులతో సహా అందరినీ అంతం చేస్తాను. లేదంటే దేవలోకాన్ని, యజ్ఞ భాగాలను వదిలేసి పారిపోండి అని హెచ్చరించింది. ఆ మహాదేవి భయంకరంగా గర్జించింది. ఆ శబ్దంతో రాక్షసులు వణికిపోయారు. భూమి కంపించింది. పర్వతాలు కూలిపోయాయి. రాక్షస స్త్రీలకు గర్భస్రావాలు అయ్యాయి. దగ్గరలోనే ఉన్న తామ్రుడు భయంతో వణికిపోయి వెంటనే పరుగులంకించుకున్నాడు. సరాసరి మహిషాసురుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో దేవి వాహనం సింహం కూడా గర్జించింది. ఆ శబ్దానికి చాలామంది రాక్షసులు ప్రాణాలు వదిలారు. మహిషాసురుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఏం చేద్దాం? దుర్గాలలో దాక్కోవాలా? యుద్ధం చేయాలా? పారిపోవాలా? మీరు తెలివైన వారు, శాస్త్రాలు చదివిన వారు, నాకు సలహా ఇవ్వండి. ఈ వచ్చిన స్త్రీ సాధారణ స్త్రీ కాదు. ఆమె అబల కాదు. ఆమె ఒంటరిగా వచ్చి యుద్ధానికి పిలుస్తోందంటే దాని అర్థం ఏమిటో ఆలోచించండి. యుద్ధంలో గెలుపు ఓటమి దైవాధీనం. దైవం అనేది కంటికి కనిపించదు, అందుకే దానిని అదృష్టం అన్నారు. అయితే అది పిరికి పందలకు మాత్రమే ఆశ. సమర్థులకు అదృష్టం అనేది ఉండదు. వారికి కృషి మాత్రమే ఉంటుంది. ఈ విషయాలన్నీ ఆలోచించి ఏం చేయాలో నిర్ణయించండి అని అన్నాడు. మహిషాసురుడి ప్రసంగం విని దైత్యనాయకులు గంభీరంగా మారారు. కొంతసేపటికి బిడాలుడు అనే మహాబలుడు ఇలా అన్నాడు. ప్రభు, ఈ స్త్రీ ఎవరో, ఎందుకు వచ్చిందో ముందు తెలుసుకోవాలి. ఆమె నీకు స్త్రీ చేతిలో మరణం ఉందని తెలిసి దేవతలు తమ తేజస్సుతో సృష్టించినది అయి ఉండవచ్చు. దేవతలు ఆమెను అడ్డు పెట్టుకొని నిన్ను చంపాలని చూస్తున్నారు. అయినా మేము యుద్ధం చేయవద్దు అని చెప్పడం లేదు. యుద్ధమే చేద్దాం. ఇది వారి వ్యూహం. అయినా మనం పారిపోతే అపకీర్తి. ఇంద్రుడిని ఎదుర్కొన్న మనకు ఒక ఒంటరి స్త్రీని చూసి భయం ఎందుకు? పారిపోయి అపకీర్తితో చావడం కన్నా వీరోచితంగా చావడమే మంచిది. మరణం ఎప్పటికైనా తప్పదు కదా, కనుక యుద్ధమే చేద్దాం అని అన్నాడు. బిడాలుడి నిర్ణయాన్ని దుర్ముఖుడు, భాష్కలుడు బలపరిచారు. నువ్వు అనుమతిస్తే నేను ఒక్కడినే వెళ్ళి ఆ స్త్రీని చంపేస్తాను. ఒంటరిగా ఉన్న ఆడదానిని ఎదుర్కోవడానికి నీ దాకా ఎందుకు? నేను చాలు. ఈ చండికను ఇప్పుడే యమలోకానికి పంపిస్తాను. నేను ఎవరికి భయపడలేదు, అందుకే నువ్వు యుద్ధానికి రానేవద్దు అని అన్నాడు. భాష్కలుడి మాటలు దుర్ధరుడిని మరింత ఉత్సాహపరిచాయి. మహిషాసుర, నన్ను అనుమతించు. ఈ క్షణంలో వెళ్ళి ఆ చండికను చంపి మరో నిమిషంలో నీ ముందు నిలబడతాను. ఆమె ఎవరైనా సరే, ఒంటరిగా ఉన్న ఆడది. దానిని చంపడానికి ఇన్ని ఆలోచనల? సిగ్గు. చిటికలో చంపి వస్తాను. ఆమె 18 చేతులు, సింహవాహనం అంతా వట్టి మాయ. నిన్ను భయపెట్టడానికి దేవతలు చేసిన మాయ. ఈ సత్యాన్ని గ్రహించి
గ్రహించు. మనస్సులోని భయాన్ని వెంటనే పారద్రోలు. మేము నీ మంత్రులం కదా. మా అందరి అభిప్రాయం ఒక్కటే. యుద్ధం యుద్ధం యుద్ధం. యుద్ధమే మన కర్తవ్యం. కళాః కిం కిం న కుర్వంతి విశ్వస్థా లోభతత్పరాః తామసాః పాపనిరతాః బుద్ధిహీనాః శటాస్తథా. లోభంతో ఉన్నవారు, పాపాలు చేసేవారు, బుద్ధిహీనులు ఏం చేయలేరు. మహిషాసుర, నన్ను ఆజ్ఞాపించు. ఇప్పుడే రణరంగంలోకి వెళ్ళి పని పూర్తి చేసి వస్తాను. నువ్వు దిగులు పడకు. ఆ దుర్మార్గురాలిని బంధించి తీసుకువస్తాను, లేదంటే చంపి వస్తాను. నా పరాక్రమాన్ని, ధైర్యాన్ని, బాహుబలాన్ని, ప్రభుభక్తిని ఈరోజే చూస్తావు అని చెప్పాడు. మంత్రుల ప్రసంగం విన్న మహిషాసురుడు ఏమీ చెప్పలేదు. అయినా భాష్కలుడు, దుర్ముఖుడు ఇద్దరూ ఆయుధాలు ధరించి తమ సైన్యంతో బయలుదేరి దేవి దగ్గరికి వచ్చారు. బొంగురు గొంతులతో గట్టిగా ఇలా మాట్లాడారు. దేవి, దేవతలందరినీ జయించిన మా మహిషాసురుడు నిన్ను వరించాలనుకుంటున్నాడు. ఆయన మానవ రూపం ధరించి నిన్ను సంతోషపెడతాడు. ముల్లోకాలకు మహారాణివిగా ఉండి భోగాలు అనుభవించు. ఆడవాళ్ళు కోరుకునేది అదే కదా అని వంకరగా నవ్వారు. ఆ మాటలకు దేవికి ఆ బుద్ధిహీనుల మీద జాలి కలిగింది. నెమ్మదిగా, మూర్ఖులారా, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరేమిటి? నేను మహిషాసురుడిని సంహరించడానికి వచ్చాను. నేను వాడిని వరించడం ఏమిటి? ఏ స్త్రీ అయినా తనకన్నా గొప్పవాడిని భర్తగా కోరుకుంటుంది. ఎంత కామాతుర అయినా ఒక పశువును భర్తగా స్వీకరించదు. పశువులలోకెల్లా నీచమైనది మహిషం. ఒక దేవరూపిణి ఒక దున్నపోతును వరించడమా? పోండి, వెంటనే వెళ్ళి మీ ప్రభువుకు చెప్పండి. యుద్ధానికి అయినా రమ్మనండి, పాతాళానికి అయినా పొమ్మనండి. యుద్ధం జరిగితే ఇంద్రుడికే లాభం. మహిషాసురుడిని చంపకుండా నేను వెనక్కి వెళ్ళను. నా నుండి తప్పించుకోవడానికి మీకు భూలోకంలో కానీ దేవలోకంలో కానీ స్థలం లేదు. పాతాళానికి పారిపోతారా, యమలోకానికి వెళ్తారా అని నీ మూర్ఖుడికి చెప్పండి అని గట్టిగా అరిచింది. ఆ మాటలకు భాష్కలుడు, దుర్ముఖుడు అదిరిపడ్డారు. అయినా ధైర్యం తెచ్చుకొని బాణాలతో దేవిపై దాడి చేశారు. దేవి కూడా శరవర్షం కురిపించింది. దేవి ఒక మధురమైన శబ్దం చేసి మొదటి బాణం వేసింది. భాష్కలుడు ముందుకు వచ్చి యుద్ధం చేశాడు. దుర్ముఖుడు చూస్తూ నిలబడ్డాడు. దేవి నెమ్మదిగా యుద్ధం చేస్తుంటే భాష్కలుడు మరింత ఉత్సాహంగా వివిధ ఆయుధాలను ప్రయోగించాడు. దేవి కోపంతో 5 పదునైన బాణాలను ఒకేసారి సంధించింది. భాష్కలుడు 10 బాణాలతో వాటిని ఖండించి మరో 10 బాణాలు దేవి వాహనం సింహంపై వేశాడు. దేవి ఆ బాణాలను 10ంటిని ఖండించి అర్ధచంద్రాకార బాణంతో వాడి ధనస్సును విరగ్గొట్టేసింది. వెంటనే భాష్కలుడు గదను తీసుకొని దేవి వైపు దూకాడు. దేవి కూడా తన గదను విసిరింది. అది వాడి తలకు తగిలి వాడు నేల మీద పడి మూర్ఛపోయాడు. క్షణంలో తేరుకొని గదను విసరగానే దేవి దానిని ముక్కలు చేసి త్రిశూలంతో వాడి గుండెల్లో బలంగా పొడిచింది. వాడు ప్రాణాలు వదిలాడు. అది చూసి రాక్షస సైన్యం పారిపోయింది. దేవతలు జయ జయధ్వానాలు చేశారు. మరు క్షణంలో దుర్ముఖుడు సిద్ధమయ్యాడు. వాడి కళ్ళు నిప్పుల్లా ఎర్రబడ్డాయి. ఓ అబల, ఆగు ఆగు అంటూ రథంపై వచ్చాడు. దేవి శంఖం పూరించింది. దుర్ముఖుడి కోపాన్ని మరింత రెచ్చగొట్టేలా తన ధనస్సును మోగించింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు బాణాల వర్షం కురిపించారు. రణరంగం బీభత్సంగా మారింది. రాక్షసుల రక్తం నదులుగా పారింది. నక్కలు, తోడేళ్లు, కుక్కలు, కాకులు ఆ మృతదేహాలను పీక్కు తింటున్నాయి. భరించలేని దుర్గంధం. యథా సంతరానార్థాయ యమకింకర నాయకైః తుంబి ఫలాని నీతాని నవశిక్ష పరైర్ముదా. యమకింకరులు ఈత నేర్చుకోవడానికి ఆనపకాయ బుర్రలను ఎలా తీసుకువెళ్తారో ఆ రక్త నదులలో తలలు అలా తేలియాడుతున్నాయి. దుర్ముఖుడికి కాలం మూడింది. కత్తి తీసి, అబల, చివరిసారిగా అడుగుతున్నాను, ప్రాణాలు వదులుతావో మహిషుడిని వరిస్తావో తేల్చుకో అని అరిచాడు. మూర్ఖుడా, నీ పని అయిపోయింది. ఇది నీ చివరి మాటలు. భాష్కలుడిని కలుసుకో అంటూ మహాదేవి తన పొడవైన కత్తితో వాడి తలను తెగ నరికింది. వాడి శరీరం నేలకు ఒరిగిపోయింది. దేవతల జయ జయధ్వానాలు, రాక్షసుల ఆహాకారాలు ఆకాశాన్ని తాకాయి. ఆకాశం నుండి పూల వర్షం కురిసింది. ఋషులు, తపస్సులు మహాదేవిని స్తుతించారు. మహిషాసురుడికి ఈ విషయం తెలిసింది. కోపంతో మూర్ఛపోయాడు. ఏమైంది ఏమైంది అంటూ బాధపడ్డాడు. రాక్షసులారా, చూసారా, ఒక ఆడది భాష్కలుడిని, దుర్ముఖుడిని చంపింది. ఎంత ఆశ్చర్యం! దైవం ఇలాగే ఉంటుంది. కాలమే బలీయమైనది. సుఖదుఖాలకు అదే కారణం. మనుషులు తమ పాపపుణ్యాలను బట్టి వాటిని అనుభవిస్తారు. కాలో హి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోః నరాణాం పరతంత్రానాం పుణ్యపాపానుయోగతః.
పుణ్యపాపాలను బట్టి సుఖదుఖాలను అనుభవించే మానవులకు కాలమే బలవంతుడు, కర్త. మహాబలవంతులైన భాస్కరుడు, దుర్ముఖుడు ఇప్పుడు మనకు లేరు. ఈ సంకట పరిస్థితుల్లో ఏం చేయాలో అంతా కలిసి ఆలోచించి చెప్పండి అని మహిషుడు అభ్యర్థించాడు. చిక్షురుడు అనే సేనాధిపతి మహిషాసురుడికి నమస్కరించి, మహారాజా, ఒక స్త్రీని చంపడానికి ఇంత ఆలోచన అవసరం లేదు. నేను వెళ్తున్నాను అంటూ తన సైన్యంతో బయలుదేరాడు. చిక్షురుడిని దూరంగా చూసిన మహాదేవికి కోపం వచ్చింది. ఆమె శంఖం ఊదింది, ధనస్సును మోగించింది, మంగళసూచకంగా గంట మోగించింది. ఈ 3 శబ్దాలకు రాక్షసుల గుండెలు పగిలిపోయాయి. చాలామంది అక్కడే చనిపోయారు. మరికొందరు భయంతో పారిపోయారు. పారిపోతున్న సైనికులను చూసి చిక్షురుడు కోపంతో, పిరికి పందలారా, ఎందుకు పారిపోతున్నారు? ఆగండి, మీ భయాన్ని నేను ఒక్క క్షణంలో పోగొడతాను. గర్వంతో విర్రవీగుతున్న ఈ యువతిని ఇక్కడే చంపుతాను. మీరు చూస్తూ నిలబడండి చాలు, యుద్ధం చేయనవసరం లేదు అని ధైర్యం చెప్పి వారిని ఆపాడు. ఒక పెద్ద ధనస్సును ఎక్కుపెట్టి దేవి ముందు నిలబడ్డాడు. అహంకారంతో ఇలా అన్నాడు, ఓ విశాలాక్షి, ఎందుకు ఊరికే గర్జిస్తున్నావు? నీ గర్జనలకు భయపడడానికి మేమేమీ మనుషులం కాదు. నేను రాక్షస సేనాపతిని. నిన్ను ఈపాటికే చంపేసి ఉండేవాడిని. కానీ స్త్రీని చంపడం అపకీర్తి అని నేను ఆగుతున్నాను. నీలాంటి అందమైన స్త్రీలు కళ్ళతో, హావభావాలతో యుద్ధం చేయాలి కానీ ఆయుధాలతోనా? ఇది నేనెక్కడా చూడలేదు. నువ్వు ఒక మల్లె పువ్వు తాకినా కమిలిపోతావు అనిపిస్తోంది. నీ మీద పూలే విసరకూడదంటే బాణాలు ఎలా వేసేది? నువ్వే కాదు, మనుషులందరూ ఇంతే. శరీరాన్ని జాగ్రత్తగా చూసుకొని చివరికి యుద్ధంలో గాయాలు చేసుకుంటారు. శరీరం ముక్కలైతే తర్వాత ఆ సంపదలు ఏ ఆనందం ఇస్తాయి? ఓ సుందరి, నువ్వు కూడా అజ్ఞానంలోనే ఉన్నావు. అందుకే యుద్ధం కోరుకుంటున్నావు. సంసార సుఖాలు వదిలి యుద్ధంలో ఏ ఆనందం ఉందని వచ్చావు? చివరికి నీ మృతదేహాన్ని నక్కలు పీక్కు తింటాయి. రణరంగంలో పోరాడుతూ చనిపోతే స్వర్గం వస్తుందనేది ఒక తీపి అబద్ధం. నీకు ఈ శ్రమ ఎందుకు? ఈ యుద్ధం నుండి వెళ్ళిపో. నీ మనస్సు ఆనందించే చోట విహరించు, లేదా మా వీరుడైన మహిషాసురుడిని సేవించు. ఈ ప్రసంగం దేవి కోపానికి కారణమైంది. ఓ చిక్షురా, నువ్వు చాలా పండితుడిలాగా మాట్లాడుతున్నావు. అబద్ధాల కోరు. నీకు నీతి శాస్త్రం తెలుసా? నువ్వు ఎవరికి గౌరవం ఇచ్చావు? నీతులు మాట్లాడతావా? నువ్వు ఒక గొప్ప మూర్ఖుడివి. ఇక ఆపు. నీ మాటలు వినడానికి మాకు సమయం లేదు. నేను ఎందుకు వచ్చానో మళ్ళీ చెప్తాను విను. రణరంగంలో మహిషాసురుడిని చంపి వాడి రక్తంతో నేలను తడిపి నా విజయస్తంభాన్ని నాటి సుఖంగా తిరిగి వెళ్తాను. సంగ్రామే మహిషం హత్వా కృత్వా రుధిరగర్ధమం యశస్తంభం స్థిరం కృత్వా గమిష్యామి యథాసుఖం. యుద్ధంలో మహిషుడిని చంపి రక్తంతో విజయస్తంభాన్ని నాటి సుఖంగా వెళ్ళిపోతాను. దేవతలను హింసించిన ఆ గర్విష్ఠుడిని శిక్షించడమే నా కర్తవ్యం. అతని అనుచరులైన మీకు కూడా అదే గతి పట్టిస్తాను. అందరినీ అంతం చేస్తాను అని అన్నది. మహాదేవి తన నిర్ణయాన్ని ప్రకటించగానే చిక్షురుడు కోపంతో బాణాల వర్షం కురిపించాడు. దేవి అన్ని బాణాలను ఖండించి త్రాచుపాముల్లాంటి బాణాలను ప్రయోగించింది. దేవి ఉగ్రరూపం ధరించి గదతో వాడిని రథం నుండి పడగొట్టింది. అయినా వాడు తట్టుకున్నాడు. కొంతసేపు రథంలోనే మూర్ఛపోయాడు. సేనాపతి మూర్ఛపోవడం గమనించిన తామ్రుడు దేవిని ఎదిరించాడు. అతన్ని చూసి దేవి, రారా తామ్రా, త్వరగా రా, యమలోకానికి వెళ్తావు. మీ మహారాజు ఏమయ్యాడు? పిరికి పందలా ఇంట్లో దాక్కున్నాడా? మిమ్మల్ని చంపి నాకు లాభం లేదు. మీరంతా అల్పాయుష్కులు, అల్పశౌర్యులు. నాకు శ్రమదండగా. మీ రాజును పంపించండి. ఆ బుద్ధిహీనుడు కూడా ఒకసారి నన్ను చూస్తాడు, పోండి అని నవ్వింది. తామ్రుడు కోపంతో ఎర్రబడ్డాడు. తన ధనుర్విద్యా నైపుణ్యం మొత్తం చూపిస్తూ వందలాది వేలాది బాణాలు కురిపించాడు. కానీ ఒక్కటి కూడా దేవిని తాకలేకపోయింది. దేవి అన్నిటినీ మధ్యలోనే ముక్కలు చేసింది. ఇంతలో చిక్షురుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. ఇద్దరు వీరులు ఒకేసారి బాణాలను కురిపించారు. దేవి ఉత్సాహంగా ఇద్దరి బాణాలను ఎదుర్కొంది. రాక్షస సైన్యాన్ని క్షణంలో తుడిచిపెట్టేసింది. తామ్రుడు, చిక్షురుడి శరీరాల నిండా బాణాలే. రక్తం కారుతోంది. వారు వికసించిన మోదుగ చెట్లలా కనిపించారు. దేవతలు, మహర్షులు ఆశ్చర్యంతో చూస్తున్నారు. తామ్రుడు తన గదతో దేవి సింహం తల మీద కొట్టాడు. సింహం బాధతో మూలిగింది. దేవికి పట్టరాని కోపం వచ్చింది. తలతలలాడే కత్తితో రెప్పపాటు కాలంలో తామ్రుడి తలను నరికివేసింది. వాడి మొండం గిరగిరా తిరిగి కింద పడింది. చిక్షురుడు ఆవేశంతో అరుస్తూ కత్తి దూసి దేవి వైపు పరుగెత్తుకు వచ్చాడు.
మహాదేవి ఒకేసారి 5 బాణాలను సంధించి విడిచిపెట్టింది. ఒక బాణం వాడి కత్తిని, రెండోది వాడి చేతిని, మిగిలిన 3 బాణాలు వాడి తలను నరికివేశాయి. తలలేని మొండెం పరిగెత్తి పడిపోయింది. అమరుల జయధ్వానాలు, మహర్షుల ఆశీస్సులు, గంధర్వుల పాటలు దశ దిశలకు వ్యాపించాయి. మిగిలిన రాక్షస వీరులు భయంతో హాహాకారాలు చేస్తూ పారిపోయారు. చిక్షురుడు, దుర్ముఖుడు చనిపోయారని తెలిసి మహిషాసురుడికి చాలా కోపంతో ఊగిపోయాడు. వెంటనే అసిలోముడు, బిడాలుడు అనే సేనాధిపతులను తన ప్రధాన సైన్యాన్ని తప్ప మిగిలిన సైన్యాన్ని అంతటినీ తీసుకొని యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అందరినీ వెంటనే వెళ్ళమని ఆజ్ఞాపించాడు. వారు బయలుదేరి దేవి దగ్గరికి వెళ్ళారు. అక్కడ దేవి సింహంపై కూర్చొని ఉంది. 18 చేతుల్లో ఆయుధాలు ధరించి ఉంది. అసిలోముడు ముందుకు వచ్చి చిరునవ్వుతో వినయంగా ఇలా అన్నాడు. సుందరి, నిజం చెప్పు, నువ్వు ఎవరు? ఎందుకు వచ్చావు? మేము నీకు ఏం అపరాధం చేశాము? ఎందుకు మమ్మల్ని చంపుతున్నావు? కారణం చెప్పు. మా పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటాం. నీకు కావలసినంత బంగారము, మణులు ఇస్తాం. వాటిని తీసుకొని వెళ్ళిపో. యుద్ధం అనేది సుఖాలను పోగొడుతుంది. నువ్వు చాలా సుకుమారివి. పువ్వుల తాకిడినే తట్టుకోలేవు. బాణాల గాయాలను ఎలా సహిస్తావు? చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు యుద్ధం చేయగలవు, ఒప్పుకుంటున్నాను. కానీ నీ తెలివితేటలు శాంతికి, సుఖాలకు ఉపయోగపడాలని, కానీ యుద్ధాలకు కాదు కదా. ఈ ప్రపంచంలో సుఖాలను కోరుకుంటారు, దుఃఖాలను కాదు. నాకు తెలిసినంత వరకు సుఖం 2 రకాలు: శాశ్వతమైనది, శాశ్వతం కానిది. ఆత్మజ్ఞానం శాశ్వత సుఖం, భోగాలను అనుభవించడం శాశ్వతం కానిది. అందువల్ల ఇతరులను హింసించడం లాంటి పనులు మానుకో. వాటితో నీ సమయాన్ని వృధా చేసుకోకు. ధర్మానికి దయ శరీరం, సత్యం ప్రాణం అని పెద్దలు చెబుతున్నారు. అందువల్ల దయ, సత్యాలను కాపాడటం చాలా ముఖ్యం. నువ్వు దానవులను ఎందుకు చంపుతున్నావో దానికి కారణం చెప్పు. నీకు మేము ఏం అపరాధం చేశాం అని అడిగాడు. అసిలోముడి మాటలకు దేవి నవ్వి, అసిలోమా, మీ వాళ్ళందరూ నన్ను ఇదే ప్రశ్న అడిగారు. నేను ఎందుకు వచ్చానో విను. నేను అన్ని కాలాలలో, అన్ని లోకాలలో తిరుగుతూ ఉంటాను. ప్రాణులు చేసే మంచి చెడులను చూస్తూ ఉంటాను. నాకు ఏ భోగాలు, కోరికలు, ద్వేషం లేవు. నేను ధర్మం కోసం, మంచివారిని కాపాడటం కోసం ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాను. ఇది నా వ్రతం. ఈ వ్రతాన్ని పాటించడానికి చెడు చేసేవారిని, అధర్మాన్ని సంహరించాలి. ఇందుకోసం నేను ఎన్నో అవతారాలు ధరించాను. మీ మహిషాసురుడు దుర్మార్గుడు, దేవతలను హింసించాడు. అందుకే అతన్ని చంపడానికి ఈ అవతారం ధరించి వచ్చాను. ఆ దుష్టుడిని నేను తప్పక చంపుతాను. ఇది నిజం. ఇక నీ ఇష్టం. యుద్ధం చేస్తావో పారిపోతావో నిర్ణయించుకో. మీ ప్రభువుకు చెప్పు. అందరినీ యుద్ధానికి ఎందుకు పంపుతాడు? స్వయంగా రమ్మను. లేదా సంధి చేసుకోవాలనుకుంటే దేవతలతో వైరం వదిలిపెట్టి మీరు దోచుకున్నవన్నీ తిరిగి ఇచ్చి పాతాళానికి వెళ్ళిపోండి. అక్కడ ప్రహ్లాదుడితో కలిసి సుఖంగా జీవించండి అని గట్టిగా చెప్పింది. జగదంబిక ప్రతిపాదనను అసిలోముడు వినయంగా విన్నాడు. బిడాలుడు కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు. అసిలోమ, మన రాజుకు అభిమానం ఎక్కువ. ఈ యుద్ధంలో తాను చనిపోతాడని అతనికి తెలుసు. అయినా సంధికి ఇష్టపడడు. చిక్షురుడితో సహా ఇంతమంది చనిపోయారు. మళ్ళీ మనల్ని యుద్ధానికి పంపించాడు. సేవకులమైన మనం ప్రభువు చెప్పినట్టు చేయడమే మన ధర్మం. మన సొంత ఆలోచనలు పనికిరావు. కీలుబొమ్మలు ఆడిస్తున్నట్టు ఆడాలి. సేవ చేయడం చాలా కష్టం. మనం వెళ్ళి దేవి సంధి గురించి ఎలా చెప్పగలం? సత్యం అప్రియంగా ఉంటే మౌనంగా ఉండటమే మంచిది. ప్రాణాలను లెక్క చేయకుండా ప్రభువు పని పూర్తి చేయడమే సేవకుల ధర్మం అని బిడాలుడు అన్నాడు. ఇద్దరు ధనుర్బాణాలను తీసుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు. మొదట బిడాలుడు 7 బాణాలు దేవిపై వేశాడు. అసిలోముడు చూస్తూ నిలబడ్డాడు. దేవి ఆ బాణాలను ముక్కలు చేసి 3 పదునైన బాణాలతో బిడాలుడిని గాయపరిచింది. బిడాలుడు బాధతో మూర్ఛపోయాడు. దైవయోగం వల్ల వెంటనే చనిపోయాడు. అసిలోముడు రథం మీద వచ్చి ధనస్సును మోగిస్తూ నిలబడ్డాడు. దేవి, దానవులంతా నీ చేతిలో చనిపోతారని నాకు తెలుసు. అయినా నేను యుద్ధం చేయాలి. నేను పరాధీనుడిని. మహిషాసురుడు మందబుద్ధి, మంచి చెడులు తెలుసుకోలేడు. నేను చెప్పినా వినిపించుకోడు. నా ధర్మం వీరోచితంగా చనిపోవడమే. దైవం అన్నిటికన్నా గొప్పది కనుక ఎంతటి మహావీరులైనా నీ చేతిలో చనిపోతారు అని బాణాల వర్షం కురిపించాడు.
దేవి ముఖం కోపంతో ఎర్రబడింది. దేవి పదునైన బాణాలతో వాడి శరీరాన్ని రక్తసిక్తం చేసింది. వాడు వికసించిన మోదుగ చెట్టులా కనిపించాడు. ఒక పెద్ద గదను తీసుకొని అసిలోముడు దేవి సింహాన్ని కొట్టాడు. అది చలించలేదు. సింహం గర్జించి పంజా విసిరింది. రాక్షసుడి గుండె చీలిపోయింది. చేతి నుండి గద జారిపోయింది. వాడు తూలిపడి మళ్ళీ లేచి బంతిలా ఎగిరి సింహం తలపై నిలబడ్డాడు. గదతో దేవిని కొట్టపోయాడు. అంతలో ఒక మెరుపు లాంటి కత్తితో దేవి అసిలోముడి తలను నరికేసింది. వాడి తల బంతిలా ఎగిరిపోయింది. మొండెం దబేల్మని నేల మీద పడిపోయింది. దేవతలు జయ జయ ధ్వానాలు చేశారు. కిన్నరులు సంతోషంగా నాట్యం చేశారు. దేవదుందుబులు మోగాయి. మిగిలిన రాక్షసులను సింహం చంపి వాటిని తిని ఆకలి తీర్చుకుంది. ఎలాగో పారిపోయిన ఒకరిద్దరు విలపిస్తూ మహిషాసురుడికి విషయం అంతా చెప్పారు. మహాప్రభు, అసిలోముడు, బిడాలుడు చనిపోయారు. మిగిలిన వారిని సింహం తినేసింది. మమ్మల్ని నువ్వే కాపాడాలి అని ఏడ్చారు. మహిషాసురుడు కలత చెందాడు. దుఃఖం పొంగి వచ్చినా నిగ్రహించుకున్నాడు. దారుకుడు అనే సారథిని పిలిచి యుద్ధరథాన్ని సిద్ధం చేయమని చెప్పాడు. 1000 గాడిదలు పూంచిన ఆ రథాన్ని తీసుకొని వచ్చి దారుకుడు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. శ్రీమాత్రే నమః.